అంటే ఒక సినిమా డైరెక్టర్ మీకు ఎక్కువ రష్ ఎక్కువ ఇస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారా, ఎంత కావాలో అంత ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారా? జెన్యూన్ ఎడిటర్ అయితే ఎక్కువ రష్ ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతాడండి. కమర్షియల్ కాకుండా, అంటే కమర్షియల్గా ఆలోచించకపోతే తొందరగా ఫినిష్ చేసి అలా ఆలోచించకుండా కమర్షియల్ యాంగిల్ లేదు, మనకు సినిమానే ప్రాణం, సినిమానే చేయాలి, సినిమాకి పేరు వస్తే మనకు వచ్చినట్టు అని ఫీల్ అయితే. జెన్యూన్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఇప్పుడు చాలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పాపం వాళ్ళకున్న కమిట్మెంట్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు. జెన్యూన్ అనే వర్డ్ వాడకూడదు నేను, బట్ మామూలు చెప్తున్నా. అంటే లవ్ చేసే వాళ్ళకి మట్టుకి ఈవెన్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎవరున్నా కూడా ఎంత ఫుటేజ్ ఇస్తే అంత హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఇప్పుడు లేదని బాధపడే బదులు ఉన్నదాంటే ఎదుక్కోవటం బెస్ట్గా. ఓకే, ఇప్పుడు ఎంత మోర్ ఫుటేజ్ వస్తే నాకు అంత ఉంటుంది, స్కోప్ ఉంటుంది చేయడానికి, నేను ప్రూవ్ అవ్వటానికి. ఇప్పుడు నా సైడ్ నా వర్క్ నేను ప్రూవ్ చేసుకోవడానికి ఫుటేజ్ ఉంటేనే ప్రూవ్. నేను కన్ఫ్యూజ్ అయిపోవాలి సార్ రష్తో, నాకు అది ఇష్టం. ఇప్పుడు బాబు ఎంత ఉంది ఏందని కన్ఫ్యూజ్ అయిపోవాలి. అలా ఉంటేనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎక్కువ ఫుటేజ్ ఉంటే హ్యాపీ ఫీల్ అవుతాను. కొంతమంది డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అయినా కూడా వాళ్ళు మామూలుగా ఎడిటింగ్ అంటే వాళ్ళు ఇంతవరకు క్లోజ్ షాట్ తీయాలి, మళ్ళీ వైడ్ షాట్లో కొంత పార్ట్ తీయాలన్నది కాకుండా మొత్తం సీన్ మొత్తము 10 యాంగిల్లో తీస్తారు. సీన్ మొత్తం ఉంటుంది అన్ని యాంగిల్స్లో. అది అంటే వాళ్ళకి క్లారిటీ లేక తీస్తారా, లేకపోతే ఏంటి, అది మీకు ఇష్టమా? అట్లా చాలా క్లారిటీ లేకనే కాదు సార్. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఫిల్మ్ ఉండేది, సో క్యాన్స్ ఇవి అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేది, చెప్తున్నా ఉండేది. సో అప్పుడు అంత ఎక్కువ ఫుటేజ్ వచ్చేది కాదు ఫిల్మ్ ఉన్నప్పుడు. ఫిల్మ్ ఉన్నప్పుడు మీకు ఇంత, ఇప్పుడు డిజిటల్ అయినాక వచ్చిన ఫుటేజ్ అప్పుడు వచ్చేది కాదు. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు వాళ్ళ క్లారిటీ లేకని కాదు, ఇప్పుడు ఫిల్మ్లో ఉన్నప్పుడు అదే డైరెక్టర్స్ చేశారుగా. ఇప్పుడు డిజిటల్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం స్కోప్ దొరికింది, ఛాన్స్ తీసుకోవటం ఎందుకు మనం. ఇప్పుడు లేదనే బదులు ఉంటే బెస్టే కదా. ఇప్పుడు అన్ని యాంగిల్లో ఉండటంలో ఫుటేజ్ ఉండటంలో తప్పులేదు కదా. అలాగని చెప్పేసి మరీ క్లారిటీ లేకుండా చేస్తే అది మళ్ళీ మనకి కొంచెం సహనంతో కూడుకున్న పని. అంటే మరీ క్లారిటీ లేకుండా ప్రతి 4 కెమెరాలు పెట్టేసి డైలాగ్ మొత్తం షూట్ చేస్తే, అలాగైతే నాకు ఇప్పుడు వరకు నేను ఫేస్ చేయలేదు. అలా చేస్తే అది చాలా ఇబ్బందికరమైన విషయమే. అంటే ఇప్పుడు ఒక సినిమాని మనం లవ్ చేస్తున్నప్పుడు ఆ లవ్ అనేది మనకి ఇరిటేషన్ అవ్వకూడదు మళ్ళీ. అదే ఇప్పుడు మీరు అన్న పాయింట్ ప్రకారం ప్రతి షాట్ 4 కెమెరాలు పెట్టేసి 4 బ్లాకులు పెట్టి ప్రతి మీరు సీన్ మొత్తం చదివిచ్చేస్తే మళ్ళీ అది ఇరిటేషనే, మూడ్ కూడా ఉండదు. అలాగని ఇప్పుడు ఎవరు అలాగేం చేయట్లేదు సార్. ఇప్పుడు మరి అంతగా అన్ని యాంగిల్స్లో అన్ని కవర్ చేసిన చాలా జెన్యూన్గా చాలా క్లారిటీగా ఉంటారు మన డైరెక్టర్స్, చాలా పర్ఫెక్ట్గా తీస్తారు. నేను చేసిన సినిమాలో అయితే నేను ఫేస్ చేయలే ఆ ప్రాబ్లం. అంటే ఫుటేజ్ వస్తుంది, నేను కాదంటలా, అది రావచ్చు, తప్పలేదు. ఇప్పుడు డిజిటల్లో ఉన్నప్పుడు చిన్న ఛాన్స్ తీసుకోవడం తప్పలేదు. ఎందుకు మిస్ అయితే ఇబ్బంది పడే బదులు ఉంటే హ్యాపీయే కదా. ప్లస్ ఇప్పుడు మాకు కూడా ఉంటే ఫుటేజ్ ఉంటే మేము కూడా క్యాజువల్గా అన్నారు, ఎక్కువ ఫుటేజ్ ఇవ్వండి సార్ అని చేయడానికి కూడా మాకు కూడా స్కోప్ ఉంటుంది. సో ఎక్కువ ఫుటేజ్ ఉంటే బెస్ట్. కొన్నిసార్లు సినిమాలు ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి పైరసీ అయిన సందర్భాలు ఉన్నాయి, కొంతవరకు ఉన్నాయి కొన్ని. ఈ మధ్య జరిగింది కదండి. అంటే అలా జరగకుండా ఈ మధ్య ప్రొడక్షన్ కంపెనీలో ఓన్ ఎడిట్ సూట్స్ పెట్టుకోవడము అన్నది కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు. అయినా కూడా పైరసీ చేయాలనుకుంటే ఎడిటింగ్ టేబుల్ నుంచి ఇప్పటికీ చేయొచ్చు. దానికి మీలాంటి వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? అంటే ఎడిటింగ్ టేబుల్ అనేది కాదంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రాగానే ఫస్ట్ ఎడిటింగ్ టేబుల్ అంటారు, కానీ ఇప్పుడు మధ్యలో మన బాహుబలికి సంబంధించి ఏదో వచ్చింది ఆ మధ్య, అది ఇప్పుడు మరి విఎఫ్ఎక్స్ నుంచి అక్కడి నుంచి వచ్చింది. అంటే ఎడిటింగ్ టేబుల్ అనేది కాదు కానీ పాయింట్, ఎవరు కూడా చేసేది ఇక ఎవరో రేర్లు. ఇప్పుడు నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి వచ్చిన 2 ఇన్సిడెంట్, ఒకటి అత్తారింటి దారేది, మొన్న బాహుబలి ఏదో విఎఫ్ఎక్స్ నుంచి వచ్చిందన్నారు. ఇప్పుడు మేము తీసుకునేది ఏంటంటే ఇప్పుడు మన హార్డ్ డిస్క్లకి లాక్ వేసేసుకోవడాలు, సిస్టమ్ పర్ఫెక్ట్ లాగా పెట్టుకోవడాలు. ఇప్పుడు వర్క్ అయిపోగానే మనకి ఎవరి ఆఫీస్లో వాళ్ళు ఇప్పుడు అందుకనే ఏ ప్రొడక్షన్ హౌస్ ఆ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ఎడిటింగ్ సూట్స్ పెట్టేసుకుంటున్నారు సేఫ్టీ కోసమే. అంటే ఎవరిని నమ్మలేము. అలాగని అందరూ చేస్తారని కూడా కాదు, ఎక్కడో 1000లో ఎక్కడో ఒక రేరు జరుగుతుంది. సో మన జాగ్రత్తలో మనం ఆ ప్రాజెక్ట్ని లాక్ చేసుకోవటం, హార్డ్ డిస్క్ని లాక్ చేసేసేయటం, మన వర్క్ అయిపోగానే ఇప్పుడు నేను కానీ లేదన్నా అసిస్టెంట్ కానీ ప్రాపర్గా వెళ్తేనే ఆ లాక్ ఓపెన్ అయ్యేలాగా, రూమ్ ఓపెన్ చేసేలాగా. సో అలా మన మినిమం కేర్ మనం తీసుకోవటం. ఓకే. అండ్ ఒక సినిమా జాతకాన్ని మార్చే శక్తి ఎడిటింగ్కి ఉందా? అంటే ఒక సినిమా రిజల్ట్ని, ఆ సినిమా రష్ చూసినప్పుడు ఇది చెత్త సినిమాని బట్ చేస్తున్నాం, బట్ మన ఎడిటింగ్ ద్వారా దాని రిజల్ట్ని మార్చేసే శక్తి ఎడిటింగ్కి ఉందా? రిజల్ట్ కాదు కానండి, చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ సినిమా ఒక 60 to 70% ఆడేస్తుంది అంటే దాన్ని ఒక 10% చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ఏమంటారో రిథమ్ అవ్వచ్చు, సినిమా ఫేస్ అవ్వచ్చు,
లేదా ఇప్పుడు సపోజ్ ఒక బంచ్ ఎక్కడో షూట్ చేశారు, యాక్చువల్ అక్కడి నుంచి ఇంకోసారి షిఫ్ట్ చేసాం. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు రైటింగ్ టేబుల్ తర్వాత ఎడిటింగ్ టేబుల్కి ఇంపార్టెన్స్ ఏంటంటే వన్స్ షూట్ చేసిన తర్వాత మన స్క్రీన్ ప్లేని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ అనుకుని షూట్ చేస్తారు వాళ్ళు రాసుకున్నప్పుడు, కాదు ఇక్కడ పడదు ఇక్కడ పడుతుంది. అదే ఇప్పుడు లేకపోతే సాంగ్ అక్కడ అవసరం లేదు, ఇప్పుడు అక్కడ సాంగ్ ఉండటం వల్ల అవసరం లేదు, సెకండ్ హాఫ్ ఇప్పుడు ఏదో వీక్ ఉంది ఆ పోర్షన్కి షిఫ్ట్ చేద్దాం అంటే నేను అనేది కంప్లీట్గా దీనివల్ల రిజల్ట్ వస్తుందని నేను అనను. కానీ బట్ 10 to 15% ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఒక 60% సక్సెస్ అయ్యేదాన్ని 75 దాకా తీసుకెళ్ళచ్చు, లేదా 80 దాకా తీసుకెళ్ళచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు సపోజ్ ఏదంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ప్లెయిన్గా ఉంది, ఇప్పుడు ఏదో ఫైట్ తీశారు సాఫ్ట్గా ఉంది, దాన్ని మనం ఏదో జిమ్మికలు చేసి ఎఫెక్ట్లు వేసేసి ఓ బిల్డప్ క్రియేట్ చేయొచ్చు. సో అది కంప్లీట్ రిజల్ట్ మార్చలేం, కానీ సక్సెస్లో మన పర్సంటేజ్ యాడ్ చేసుకోవచ్చు. అలాంటి పేర్లు మెన్షన్ చేయకండి, కానీ అలాంటి సినిమాలనయ్యా మీరు మీ చేతి ద్వారా కొంచెం రిజల్ట్ మారిపోయిన ఉన్నాయండి. ఉన్నాయండి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.